హాయ్ ఫ్రెండ్స్, బావా మర్దల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షార్ట్స్ పెట్టాను చూడండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం కూకట్పల్లి కేబిహెచ్వి కాలనీలో ఓ గల్లీలో వచ్చాము. గల్లీలో అంటే ఆఫీస్ ఉండే ఆడికి వచ్చాము. ప్రస్తుతానికి ఆడ వీడియో తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మన చిన్ననాటి జ్ఞాపకాలు గిట్లా మాట్లాడుకుందాం. కానీ చిన్నప్పుడు ఉన్నంత లైఫ్ పెద్ద పెరిగాక ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి మ్యారేజ్ అయినాక మరి ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు లైఫ్ మంచిగా ఉంటుంది. పెద్ద పెరుగుతా అంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు, స్కూల్ ఫీజులు, పెద్దగా అవుతారు. అంతా చిన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు మంచి మంచి గేమ్స్, ఆటలు అవన్నీ ఉండేది. ఇప్పుడు అలాంటి గేమ్స్, ఆటలు అయితే లేవు. అప్పుడు మా చిన్నప్పుడు అయితే టైర్లు ఉండేది ఫ్రెండ్స్. టైర్ ఆట ఆడేది నా చిన్నతనంలో. టైర్ ఆట ప్లస్ టైర్ ఆట ఆడి ఎక్కడ టైర్ సైకిల్ పంచర్ చేస్తారు కదా, రిపేరు, ఆడికి పోయి టైర్లు అడిగి ఒక టైర్ ఇస్తావా పాతది అడిగి తెచ్చుకొని ఆడేది ఒకటి. మళ్ళా నా చిన్నతనంలో ఇంకో ఆట ఏంటిదంటే రేస్ ఆట. అంటే ఇట్లా రేస్ ఆట ఆడేది ఒకటి. ప్లస్ ఇంకోటి దొంగలాట ఆడేది. అంటే పోలీస్ వస్తాడు, దొంగ దాచుకోవాలనే ఆట కూడా ఆడేది చిన్నప్పుడు. ఇంకోటి కిరికిచ్చ ఆడేది. అంటే అప్పుడు మనం చిన్న కదా, లేడీస్ ఆడతారు, జెంట్స్ అప్పుడు మేము చిన్నగా కాబట్టి మేము కూడా ఆడేది కిరికిచ్చ ఒకటి. అంటే తొక్కుడు బిల్ల ఆడతారు చూడండి, అది అది కూడా ఆడేది నా చిన్నతనంలో. ఇంకోటి కర్రబిల్ల ఆడేది. అంటే మేము జిల్లగోని అంటాం, మీరేమంటారో తెలియదు కానీ కర్రబిల్ల కూడా అది అటు ఇటు చెక్కి ఒక చిన్న కర్ర, ఓ పొడుగు కర్ర, ఓ 2 ఫీట్ల పొడుగు కర్ర తోటి జిల్లగోన ఆడేది మేము. ఆ జిల్లగోన అంటారు, ఇప్పుడు కర్రబిల్ల అంటారు దాన్ని. ఒకటి ఇంకా ఏం ఆడేదంటే మళ్ళా ఈ గుండ్ర కూర్చుంటారు కదా ఫ్రెండ్స్, దస్తీ ఇట్లా వెనక మరలా గుండ్ర తిరిగి వెనక మరలా వేస్తారు చూడండి, ఆ ఆట కూడా ఆడేది. ఇంకా కోతి కొమ్మచ్చ ఆడేది. చెట్టు ఎక్కి ఇట్లా దునుకుడు, కింద దునుకుడు, ఇట్లా కోతి కొమ్మచ్చ ఆడేది, అది ఆడేది. ఇంకేమున్నాయి చిన్నతనంలో, ఈతకు పోయి ఈత దొంగలాట, వాళ్ళనే అట్లా మునిగి తెచ్చేది, అదొక ఆట ఆడేది అలా. మళ్ళీ అందులో పైసలాట బాగా ఆడేది మేము చిన్నప్పుడు. పైసలాట అంటే ఇట్లా ఆడ బద్ది లెక్క, అంటే ఇట్లా మట్టి తీసి కొద్దిగా ఇట్లా ఇసిరేసి బెచ్చతోటి కొడతారు కదా ఫ్రెండ్స్, అది బాగా ఆడేది మా చిన్నతనంలో. ఇంకా గుర్తొస్తలే ఫ్రెండ్స్ చిన్నప్పటి, అయ్యే చెప్దామని మీకు అనుకున్నాను నేను నుంచి, అందుకనే మీకు చెప్తున్నా నా చిన్నతల్లి ఆడిని. కానీ అవి ఇప్పుడు మాత్రం అయితే అస్సలే లేవు. ఏమన్నా పిల్లలు సెల్లు సెల్లు సెల్లు, అదొక్కటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు. అప్పుడు చిన్నప్పుడు మా ఆటలు ఇప్పుడైతే ఒక్క ఆట కూడా లేదు ఫ్రెండ్స్. ఒక ఆట కూడా ఆడతలేరు వాళ్ళకు సెల్ మీద ఇంట్రెస్ట్ పడదు కానీ ఆటల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు మా జనరేషన్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏం లేదు, సెల్లు లేక చదువు, ఇవే ఉన్నాయి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు. సెల్లు ఎక్కువ, ఇప్పుడు పుట్టిన పిల్లగానికి కూడా సెల్లు అలవాటు అయిపోయింది. అట్లా అయిపోయింది మన జనరేషను. మా చిన్నతనాల జనరేషన్ అంత లైఫ్ ఇప్పుడైతే మాకైతే కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అయ్యే పిల్లలు, ఫ్యామిలీ, ఇవన్నీ. అప్పుడున్న ఎంజాయ్ అయితే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే లేదు. అలాంటి ఆటలు కూడా లేవు ఇప్పుడు. డాడీ ఆడేది, డాడీ, అష్టచమ్మ, కిరి మళ్ళా డాడీ, అష్టచమ్మ, ఇంకా పచ్చీస్ ఆడేది ఫ్రెండ్స్.
చిన్నప్పుడు లైఫు చాలా బాగుండే. కానీ ఎప్పుడు మా చదువు బంద్ అయిందో అప్పటినుంచి స్టార్ట్ అయింది గేమ్. ఎందుకంటే చదువు బంద్ చేసినాక ఇంట్లో ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఏదో పని చేయాలి, ఏదో నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి అంటారు. అది వాస్తవమే, కరెక్టే. ఈరోజు ఆ చదువు బంద్ అయినాక పని చేయలేదు అనుకో, ఆ ఏజ్లో మనం ఎప్పుడు పైకి రాలేము. అది అనుభవం నాకు. ఎందుకంటే నేను మా వాళ్ళు ఊరికే నన్ను ఎందుకనేది అనుకునేది నేను. వాళ్ళు మన కాళ్ళ మీద మనం బతికితేనే కదా రేపు పెళ్ళి చేసుకున్నాక కూడా బతకగలుగుతాం అని వాళ్ళు మనల్ని అంటారు. కానీ ఆ టైంలో మనకే అనిపిస్తుంది, వీళ్ళు ఊరికే నా మీదనే అంటారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు వీని కాళ్ళ మీద వీడు బతికి పెద్ద ప్రయోజకుడు కావాలని వాళ్ళు అనుకుంటారు. అది ఫ్రెండ్స్. వాళ్ళందరూ అన్న మాత్రాన మనం బాధపడకూడదు. అది ఇయ్యాల కాకుండా రేపు తెలుస్తుంది. అది వాళ్ళు ఎందుకు అన్నారు, మన కోసమా వాళ్ళ కోసమా అని. అది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో బాధపడద్దు. మనం వాళ్ళు అన్నది కరెక్టే, మనం పని చేస్తేనే రేపటి రోజు మనం డెవలప్ కావడానికి. ఈ పని కాకుండా ఇంకో పని అయినా చేసి వీని కాళ్ళ మీద వీడు బతకగలుగుతాడు మన మీద ఆధారపడకుండా అని. దానికి సొల్యూషన్ అది వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పిన మాట అయితే మనం ఖచ్చితంగా వినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మన కోసమే చెప్పేది, అదైతే మర్చిపోకండి. అందుకనే ఈ చిన్నప్పుడు అన్నీ నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఓకే, మళ్ళా ఇదంతా మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు. తెలుస్తామే. ఎందుకంటే వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు ఇప్పుడు ఎంత చెప్పినా వింటలేరు. మా జనరేషన్లో అయితే అప్పుడు అనుకున్నాం మేము. ఇప్పుడు జనరేషన్లో రేపటిది రేపు చూద్దాం, ఏడాది చూద్దాం అనుకుంటారు ఫ్రెండ్స్. అది తప్పు. రేపటిది ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ డబ్బు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఆపద ఎలా వస్తుందో మనిషికి తెలియదు. ఎందుకంటే మనకు 4 పైసలు ఉన్నప్పుడే ఏదైనా, చుట్టమైన, బంధమైన, బంధుత్వమైన, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా 4 పైసలు ఉంటేనే మనకి వాల్యూ ఉంటుంది. లేకపోతే వాల్యూ అనేది ఉండదు. కష్టపడండి, పని చేసుకోండి, మంచిగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ రూపాయి సంపాదించుకుంటేనే మనం రేపటి రోజు ఏదైనా కూడా అతి తొందరలో ఎవరిని అడగకుండా చేయి చాపకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే అంతల్లే ఉండిపోతాం ఫ్రెండ్స్. కష్టపడండి, కష్టపడి మంచి ప్రయోజనాలు కాండి అని చెప్తున్నా. సొల్యూషన్ ఇది మీకు చెప్పేది. ఓన్లీ నాకు జరిగిన సొల్యూషన్ ఇది, అందుకు మీకు కూడా చెప్తున్నా. వాళ్ళు అనేది మన గురించే, వాళ్ళ గురించి కాదు. పెద్దవాళ్ళు అన్నారంటే వాళ్ళు మన కాళ్ళ మీద మనం బతుకుతానికి కొరకే చెప్పేది ఇది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ తర్వాత వేరే ట్రాఫిక్లో మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. బావ బావమర్దల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.